సాఫ్ట్ ఇడ్లీ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. నేను చూపించిన కొలతల్లో చేయండి. పప్పుని మంచిగా వాటర్ పోసుకుంటూ క్లీన్ చేయాలి. 3 టైమ్స్ వాటర్ పోసుకుంటూ క్లీన్ చేయండి. పప్పుని నానబెట్టాలి. లో వాటర్ పోసి ఒక 5 అవర్స్ పక్కకు పెట్టే 5 అవర్స్ నానబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తర్వాత సోడా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. వేసిన విధంగా వేసుకోండి. 3 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వని మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ నేను చూపించిన విధంగా. ఇప్పుడు రవ్వని మనం అలా ప్రెస్ చేసుకుంటూ మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేయాలి. తర్వాత ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి మంచి వాటర్ పోసుకోండి. మళ్ళీ మిక్స్ చేయండి. చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయండి. చేసిన మిశ్రమాన్ని ఓవర్ నైట్ ఇలా ఉంచుకోవాలి. దాని తర్వాత మార్నింగ్ ఇలా పొంగుతుంది. పొంగిన పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము పల్లి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. పల్లీలు, మిరపకాయ, కళ్యామాక్ అండ్ గార్లిక్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. మా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయలేను. అండ్ పుట్నాలు, జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లారినాక సాల్ట్ వేసుకోవాలి. ఈయనంత సాల్ట్ వేసుకున్నాక మిక్సీ చేసుకోండి. తాలింపు ఎలా వేస్తారో అలా తాలింపు వేసుకొని దాని తర్వాత చట్నీలో మిక్స్ చేసుకోవడం. అంటే ఇంకా పల్లి చట్నీ రెడీ. ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా చేయాలో చూసేయండి. పాత్రలో వాటర్ పోసుకొని దాని తర్వాత ఇడ్లీ ప్యాన్స్ లో ఆయిల్ అప్లై చేసుకుంటూ మంచిగా పిండిని అలా పోసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఉన్న అన్ని ప్యాన్స్ కి ఇలానే ఆయిల్ అప్లై చేసుకుంటూ పిండిని వేయాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రెడీ. చూసేయండి ఇంకా ఎలా ఉందో. ఫ్లఫీగా వేడిగా మంచిగా ఇడ్లీ రెడీ. సరే కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుని ఉంచుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అందుతుంది. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.